So voice on simple future tense. So subject plus will by shall v1 plus object. ఇది active structure. Passive structure voice की object plus will shall be v3 plus subject. సో ఇక్కడ పైన రాస్తాను చూడండి. I b కి shall be v3 రిమైనింగ్ ఏంటున్నాయి he she it you they he she it you they దీనికి will be v3 సో ఇక్కడ చూడండి he will help me సో ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటి he verb ఏంటి help me ఏంటి ఆబ్జెక్ట్ సో ఫస్ట్ మనం ఏది యూస్ చేసుకోవాలి ఆబ్జెక్ట్ యూస్ చేసుకోవాలి ఆబ్జెక్ట్ ఏంటి మీ సో ఇక్కడ మీ వచ్చింది కాబట్టి మనం మీ అని రాస్తామా రాయకూడదు మీకు ప్రొనౌన్స్ చేంజింగ్ ఏంటి అకార్డింగ్ టు పాసివ్ వాయిస్ రూల్ ఐ సో ఐ రాగానే మనం ఏంటి పెట్టాలి షల్ బి పెట్టాలి షల్ బి పెట్టాలి ఐ రాగానే ఏంటి పెట్టాలి ఐకి వీక్ ఏంటి షల్ బి సో ఐ షల్ బి v3 అన్నాడు వెర్బ్ ఏంటి ఇక్కడ హెల్ప్ సో ఇక్కడ చూడండి v1 v2 v3 హెల్ప్ హెల్ప్డ్ హెల్ప్డ్ సో మనకి ఏంటి కావాలి v3 సో ఐ షల్ బి హెల్ప్డ్ ఈ ప్లస్ ప్లేస్ లో బై పెడతాం సో సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ హీ హీ రాయడం ఏంటి పెట్టాలి హీ అని రాసికూడదు హీకి ప్రొనౌన్స్ చేంజింగ్ ఏంటి పాసివ్ వాయిస్ రూల్ హిమ్ అని పెడతారు సో ఆన్సర్ సో ఏం పెట్టారు చూసారా ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఐ పెట్టాను ఈ షల్ బి v3 పెట్టాను ఐ కాబట్టి షల్ బి v3 పెట్టాను సో v3 ప్లస్ ప్లేస్ లో బై పెట్టాను సబ్జెక్ట్ ప్లేస్ లో హిమ్ అనేది పెట్టాను సో ఇప్పుడు ఈ టూ మీ ట్రై చేయండి సో కమెంట్ సెక్షన్ లో నెక్స్ట్ వాయిస్ ఆన్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అసలు ఇది లేదు వీఆర్ నాట్ యూసింగ్ వైడ్లీ నాట్ యూసింగ్ సో ఇక్కడ మనం చెప్పుకుందాం సో దీని స్ట్రక్చర్ ఏంటి తెలుసా ఆబ్జెక్ట్ ప్లస్ ఇది యూజ్ చేయట్లేదు ఎక్కువ అందుకే ఒక ఎగ్జాంపుల్ నేను చేసేస్తాను మీకు హోంవర్క్ కూడా ఉంది విల్ బి బీయింగ్ v3 ప్లస్ సబ్జెక్ట్ సో ఇది ఎక్కువ యూజ్ చేయట్లేదు బట్ మనం నేర్చుకుందాం షీ విల్ బి ప్లేయింగ్ హాకీ సో ఇందులో సబ్జెక్టు వెర్బు ఆబ్జెక్ట్ సో మనం ఫస్ట్ ఆబ్జెక్ట్ కదా తీసుకోవాలి సో హాకీ ఫస్ట్ క్యాపిటల్ లెటర్ రాయాలి సో హాకీ ఫస్ట్ రాస్తారు కాబట్టి హాకీకి ఏంటి వస్తుంది విల్ వస్తుందా షెల్ వస్తుందా ఐకి వీకి షెల్ బి బీయింగ్ రిమైనింగ్ ప్రొనౌన్స్ విల్ బి బీయింగ్ సో హాకీ అనేది థింగ్ కదా సో హైకి వీకి మాత్రమే షెల్ బి బీయింగ్ రిమైనింగ్ అని కూడా విల్ బి బీయింగ్ సో హాకీ విల్ బి బీయింగ్ v3 అంటే ఏంటి ఇక్కడ వెర్బ్ ఏంటి ఇక్కడ ప్లేయింగ్ v1 ప్లే v2 ప్లేడ్ v3 ప్లేడ్ సో మనం v3 ప్లేడ్ యూస్ చేయాలి సో పాసివ్ వాయిస్ అంటేనే v3 హాకీ విల్ బి బీయింగ్ ప్లేడ్ సో ప్లస్ ప్లేస్ లో బై పెడతాం ప్లేడ్ బై ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు షీ అంటే మనం ఏంటి పెట్టాలి అక్కడ హెర్ అని పెట్టాలి సో ఇది సో ఇక్కడ స్ట్రక్చర్ బట్టి మనం రాయాలి ఈ స్ట్రక్చర్ ప్రకారంగా రాశాను ఈ టూ హోంవర్క్ చేయండి నేను కరెక్ట్ చేస్తాను సో హోప్ యూ అండర్స్టాండ్ ది వాయిస్ ఆన్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అండ్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ఇది అంత యూస్ చేయట్లేదు ఎక్కువ ఇది మాత్రం బాగా యూస్ సో బాగా హోంవర్క్ చేసి పెట్టండి ఏం లేదు సబ్జెక్ట్ పక్క దగ్గర రాసుకోండి సబ్జెక్టు వెర్బు ఆబ్జెక్ట్ మీరు రాయండి ఓకేనా లాస్ట్ అండ్ ఫైనల్ వన్ వాయిస్ ఆన్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్సెస్ లో ఇంకా మనం ఇంపరేటివ్స్ చెప్పుకుంటాం అండ్ చెప్తాను వాయిస్ ఆన్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ సో యాక్టివ్ వాయిస్ ఏంటి సబ్జెక్ట్ ప్లస్ విల్ బై షెల్ హ్యావ్ will have shall have v3 plus object అంటే టెన్స్ స్ట్రక్చర్ సో దీని పాసివ్ స్ట్రక్చర్ ఏంటి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కి ఆబ్జెక్ట్ ప్లస్ విల్ బై షల్ పర్ఫెక్ట్ అనగానే బీన్ రావాలి బీన్ v3 ప్లస్ సబ్జెక్ట్ సో ఇక్కడ చూడండి సో హీ విల్ హ్యావ్ సో ఫస్ట్ మీరు హోంవర్క్ చేయండి సారీ సో ఫస్ట్ మీరు హోంవర్క్ చేయండి సో కామెంట్ సెక్షన్ లో పెట్టండి సో సెకండ్ నేను చెప్తాను సో హీ విల్ హ్యావ్ రిసీవ్డ్ ది లెటర్ సో ఇందులో ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటి హీ వెర్బ్ ఏంటి రిసీవ్డ్ లెటర్ ఏంటి ఆబ్జెక్ట్ సో మనకు సబ్జెక్ట్ వస్తుంది విల్ హ్యావ్ v3 రిసీవ్డ్ ఆబ్జెక్ట్ సో సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ వస్తుంది సో మనం ఫస్ట్ ఏంటి పెట్టాలి ఆబ్జెక్ట్ పెట్టాలి ఆబ్జెక్ట్ ఏంటి ఇక్కడ ది లెటర్ క్యాపిటల్ టీ పెట్టాలి ఇక్కడ స్మాల్ టీ క్యాపిటల్ పెట్టాలి ఎందుకంటే స్టార్టింగ్ రాస్తున్నారు కాబట్టి ది లెటర్ అనేది విల్ వస్తా షెల్ వస్తా సో గుర్తుపెట్టుకోండి మీరు విల్ పెట్టిస్తున్నా ప్రాబ్లం లేదు అన్నిటికీ కాకపోతే ఐకి వీకి గ్రామటికల్ షెల్ పెడతారు అంతే సో విల్ పెట్టుకుని నో ఇష్యూస్ సో ఐకి వీకి షెల్ హ్యావ్ బీన్ v3 ఇంకా రిమైనింగ్ ప్రొనౌన్స్ అన్ని ఏంటి
విల్ హ్యావ్ బీన్ రిమైనింగ్ ప్రొనౌన్స్ అన్ని ఇంకేమవుతాయి విల్ హ్యావ్ బీన్ V3 అంటే హీ షీ ఇట్ దే యు విల్ హ్యావ్ బీన్ V3 సో ది లెటర్ అనగానే ఇట్ కదా ఐ అవ్వదు బి అవ్వదు ఇంకెందులో అవుతుంది విల్ హ్యావ్ బీన్ అవుతుంది సో విల్ ది లెటర్ విల్ హ్యావ్ బీన్ సో ఇక్కడ V3 రాయమన్నాడు ఇది వెర్బ్ ఏంటి ఇక్కడ రిసీవ్డ్ సో V1 receive V2 received V3 also received V1 received V2 received V3 also received సో మనకి ఇక్కడ V3 ఏంటి రాయాలి ఇక్కడ రిసీవ్డ్ ఏంటి రిసీవ్డ్ ఇక్కడ రాస్తాం కంటిన్యూ ఇక్కడ సో ప్లస్ ఏం పెట్టాలి బై రిసీవ్డ్ బై మరి సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ హీ సబ్జెక్ట్ అయినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత హీ ఏమవుతుంది హిమ్ అవుతుంది హిమ్ అవుతుంది సో ఆబ్జెక్ట్ ది లెటర్ కాబట్టి విల్ వస్తుంది ఎందుకంటే ఇట్ కాబట్టి ఇట్కి విల్ వస్తుంది సో ఈ హ్యావ్ బీన్ అలా దించుతారు ఇక్కడ V3 రిసీవ్డ్ ఎందుకంటే V1 రిసీవ్ V2 రిసీవ్డ్ V3 ఆల్సో రిసీవ్డ్ అందుకే V3 కి రిసీవ్డ్ పెట్టాను దట్స్ కాల్డ్ రెగ్యులర్ వర్బ్ ఈ ప్లస్ లో బై పెట్టాను ఇక్కడ సబ్జెక్ట్ ఏమొచ్చి ఇక్కడ హిమ్ ఎందుకు పెట్టానంటే ఇక్కడ హీ ఉంది హీ మనం హీలో పెట్టలేం హీ కాస్త ప్యాసివ్ వాయిస్ లో కలగానే హిమ్ కింద మారుతుంది సో అది ఫ్యూచర్ పర్ఫెక్ట్ సో ఇది హోంవర్క్ చేయండి సింపుల్ ఫ్యూచర్ ప్యాసివ్ స్ట్రక్చర్ ఆబ్జెక్ట్ ప్లస్ విల్ బై షెల్ బి V3 ప్లస్ సబ్జెక్ట్ ఫ్యూచర్ కంటిన్యూస్ ఆబ్జెక్ట్ ప్లస్ విల్ బి షెల్ బి బీయింగ్ V3 ప్లస్ సబ్జెక్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఆబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ బీన్ షెల్ హ్యావ్ బీన్ V3 ప్లస్ సబ్జెక్ట్ సో ఇప్పుడు మనకి వెర్బ్ విత్ 2 ఆబ్జెక్ట్స్ ఇలా ఇస్తాడు ఒక్కొక్కసారి 2 ఆబ్జెక్ట్స్ ఇస్తాడు ఇక్కడ ది ప్రిన్సిపల్ ఈస్ సబ్జెక్ట్ మీ ఈస్ ఆబ్జెక్ట్ అట్ ద సేమ్ టైం ప్రైజ్ ఈస్ ఆల్సో ఆబ్జెక్ట్ ఇది ఎలా రాస్తాం ఇలా ఇచ్చినప్పుడు సో దీనికి ఎలా రాయాలంటే ఫస్ట్ ఇది ఏ టెన్స్ లో ఉంది సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ ఇది ఏ టెన్స్ లో ఉంది సింపుల్ పాస్ట్ లో ఉంది ఎందులో ఉంది సింపుల్ పాస్ట్ లో ఉంది సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ ఇది ఏ టెన్స్ లో ఉంది సింపుల్ పాస్ట్ లో ఉంది సింపుల్ పాస్ట్ ప్యాసివ్ స్ట్రక్చర్ ఏంటి ఆబ్జెక్ట్ ప్లస్ వాస్ బై వర్ V3 ప్లస్ సబ్జెక్ట్ కదా సో ఇప్పుడు మనం యాజ్ యూజువల్ గా ది ప్రిన్సిపల్ గేవ్ మీ ఏ ప్రైజ్ అని ఇచ్చాడు టూ ఆబ్జెక్ట్స్ ఇచ్చాడు సో ఫస్ట్ మనం ఇందులో ఇది తీసుకుంటాం ఏం తీసుకుంటాం ఏ ప్రైజ్ తీసుకోవాలి సో ఏ ప్రైజ్ కి వాస్ వస్తుంది ఏ ప్రైజ్ వాస్ V3 కి ఏంటి గివెన్ ఎందుకంటే గేవ్ V2 గివ్ V1 V3 గివెన్ ఏ ప్రైజ్ వాస్ గివెన్ అలా పెట్టేస్తాం సో ఏ ప్రైజ్ వాస్ గివెన్ ఇప్పుడు ఇక్కడ మీ మిగిలిపోయింది కదా ఇక్కడ టు మీ ఎవరికి ఇచ్చారు టు మీ అని పెడతారు టు మీ అని పెట్టి యాజ్ యూజువల్ గా ఈ ప్లస్ లో బై పెట్టి బై ద ప్రిన్సిపల్ క్లియర్ అర్థమైంది అందరికి సో ఏ ప్రైజ్ వాస్ గివెన్ టు మీ ఇలా 2 ఆబ్జెక్ట్స్ ఇచ్చినప్పుడు ఎలా రాస్తాం ది ప్రిన్సిపల్ గేవ్ మీ ఏ ప్రైజ్ సో ఏ ప్రైజ్ వాస్ గివెన్ టు మీ ఎవరి ద్వారా లాస్ట్ సబ్జెక్ట్ ఏంటి బై ద ప్రిన్సిపల్ ఇలా 2 ఆబ్జెక్ట్స్ ఇచ్చినప్పుడు ఈ యొక్క ప్యాటర్న్ లో మనం రాయాలి అలాగే చూడండి ది టీచర్ టోల్డ్ us an ఇంట్రెస్టింగ్ స్టోరీ సో ఇది కూడా ఎలా రాస్తారు ది టీచర్ ఇది కూడా మీరు ఆన్సర్ చేస్తారని నేను కామెంట్ సెక్షన్ లో ఆలోచిస్తున్నాను సో ట్రై చేసి ఆన్సర్ పెట్టండి ఏం లేదు ఫస్ట్ అది ఏ టెన్స్ ఉందో ఐడెంటిఫై చేయండి తర్వాత స్ట్రక్చర్ తో ప్రకారం రాస్తారు ఇక్కడ ఏముంది ది ప్రిన్సిపల్ గేవ్ మీ ప్రైజ్ అని ఇచ్చాడు సో ఇక్కడ ఏంటి ప్యాసివ్ వాయిస్ ఆబ్జెక్ట్ ఏంటి ఏ ప్రైజ్ పెట్టాను సో ఏ ప్రైజ్ కాబట్టి సింగులర్ వాస్ V3 గివెన్ సో ఎవరికి ఇచ్చారు ఇక్కడ 2 ఆబ్జెక్ట్స్ ఇచ్చాడు ఆల్రెడీ మనం ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ యూజ్ చేసుకున్నాం సో నెక్స్ట్ ఇంకొక ఆబ్జెక్ట్ మిగిలిపోయింది కదా ఈ మీ అనేది ఎవరికి ఇచ్చారు నాకు ఇచ్చారు కాబట్టి టు మీ అని పెడతాం సో సబ్జెక్ట్ లాస్ట్ లో పెట్టాలి కాబట్టి బై ద ప్రిన్సిపల్ అని పెట్టాను సో ఇదే ప్యాటర్న్ లో ఇది మీరు ట్రై చేసిన ఆన్సర్ పెట్టాలి ఇది మీరు ట్రై చేస్తే రియల్లీ గ్రేట్ ఓకే హోప్ యూ అండర్స్టాండ్ ది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అండ్ వెర్బ్ విత్ 2 ఆబ్జెక్ట్స్ క్లియర్ ఐ హోప్ యూ అండర్స్టాండ్ టోటల్ అన్ని టెన్సెస్ కవర్ చేస్తాను ఇంకా లాస్ట్ ఇంపరేటివ్స్ చెప్పేస్తాను దాంతో ఇంకా అయిపోయినట్టే